డిఎస్సి అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న స్కోర్ కార్డ్ అనేది మనకు ఈ రిలీజ్ అయింది. ఆ స్కోర్ కార్డ్ ఏ విధంగా చూసుకోవాలనేది మనం చూద్దాం ఒకసారి. ఈ స్కోర్ కార్డ్ చూడండి, మీకు గమనించినట్లయితే స్కోర్ కార్డ్ ఈ విధంగా మనకు స్క్రోలింగ్ అవుతుంది, రిలీజ్ అవుతున్నట్టు. ఓకే. మనము క్యాండిడేటు తనకు ఎన్ని మార్కులు వచ్చినాయని పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా! ఇక్కడ క్యాండిడేట్ లాగిన్. ఈ క్యాండిడేట్ లాగిన్ దగ్గర ముందు లాగిన్ కావాలి. ఒకసారి మనం లాగిన్ అయ్యి చూద్దాం. లాగిన్ ఎంబడే మనకు క్యాండిడేట్ లాగిన్ అనేది ఒక డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మన ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. 518796 ఇట్లా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ కాండి. సైన్ ఇన్ అయినప్పుడే మనకి ఇట్లా వస్తుంది. వెల్కమ్ టు ఏపీటీఎస్సీ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్ రిలీజ్డ్. క్లిక్ హియర్ టు వ్యూ రిజల్ట్ అని చూడండి. ఇక్కడే క్లిక్ హియర్ టు వ్యూ రిజల్ట్ అని మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ సర్వీస్ అని ఉంటుంది చూడండి. ఈ సర్వీస్ దగ్గరైనా చెక్ చేయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అక్కడ చెక్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, ఇట్లా క్లిక్ హియర్ కొట్టినప్పుడే మనకి ఇట్లా వస్తుంది స్కోర్ కార్డ్ అనేది. స్కోర్ కార్డ్ ఫస్ట్ డియర్ క్యాండిడేట్ పేరు వచ్చి టు వ్యూ యువర్ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్ అని క్లిక్ హియర్ వస్తుంది. దీంతో పాటు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ రిగార్డింగ్ యువర్ టెట్ హై స్కోర్ అన్నప్పుడు మనకి ఇక్కడ వస్తుంది క్లిక్ హియర్ అని. టు ప్రొవైడ్ యువర్ కరెక్ట్ టెట్ హై స్కోర్ డీటెయిల్స్ అంటే టెట్లో కొందరు ఎవరైనా తక్కువ మార్కులు ఎంటర్ చేసింటే కొన్ని 2-3 రకాల టెట్లు రాసిండొచ్చు వాళ్ళు. అట్లా ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు ఆ తక్కువ మార్కులు ఎంటర్ చేసినప్పుడు ఎక్కువ మార్కులు ఎంటర్ చేసింది వాళ్ళకు బెనిఫిట్ కాబట్టి మళ్ళీ వాళ్ళు వాళ్ళ యొక్క వేరే టెట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ ఒకసారి క్లిక్ చేసినాం చూడండి. ఇట్లా క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ చూడండి ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది. ఏపీ టెట్ అని ఉంది కదా, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ చివరి ఎడిట్ ఉంది. ఇక్కడ ఎడిట్ దగ్గర మీరు ఈ ఎడిట్ దగ్గర ఓకే చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పేపర్ని. ఇప్పుడు టెట్ టైప్ ఉంది ఫస్ట్ చూడండి, సిటెట్ ఏపీ టెట్ అని అడుగుతుంది. మన ఏపీ టెట్ అని ఇవ్వండి. తర్వాత మీరు హై స్కోర్ దేంట్లో వచ్చిన టెట్లో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. అట్లా ఇచ్చిన తర్వాత సబ్మిట్ గెట్ కొడితే మనకు డీటెయిల్స్ వస్తాయి. తర్వాత వీటిల్లో మనకు కావాల్సిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చూసినట్టయితే ఐ హియర్ బి డిక్లేర్ దట్ టెట్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ అబవ్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ అండ్ ఆల్సో బిలాంగ్ టు మీ. చేంజ్ చేసినాక మనము దీన్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్ దాన్ని. అట్లా కాకుండా ఈ రెండో చూడండి, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద నేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ మై డిఎస్సి క్యాండిడేట్ డిఎస్సి అప్లికేషన్ అండ్ ద నేమ్ రికార్డెడ్ ఇన్ మై టెట్ సర్టిఫికేట్ ఆర్ ఐడెంటికల్లీ అండ్ పర్టెంట్ టు మీ. నెక్స్ట్ది ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద స్కోర్ గివెన్ బై మీ ఈజ్ ద మ్యాక్సిమం స్కోర్. ఇవన్నీ మనం ఓకే చేసి తర్వాత ఓటీపీ కొట్టాలి. ఓటీపీ కొట్టినప్పుడు మనకేమవుతుందంటే మనకు కావాల్సిన హై స్కోర్ అనేది వాళ్ళు చెక్ చేసి మనం పెట్టిన డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకొని మనం పెట్టిన డీటెయిల్స్ కరెక్ట్ అయితే మనకు కొత్తగా టెట్ మార్క్స్ అనేవి యాడ్ అయ్యి మనకు స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైతే టెట్ ఈ విధంగా ఉంటుందో తప్పుగా వాళ్ళు ఈ విధంగా ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయాలని ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మేబీ ఇది 1-2 రోజులు మాత్రమే ఉండొచ్చు. ఎవరికైనా టెట్ డీటెయిల్స్ తప్పుగా పడి ఉంటే ఈ విధంగా ఎంటర్ చేయండి. అదేవిధంగా స్కోర్ కార్డు అనేది ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి స్కోర్ కార్డు అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే వాళ్ళకు నార్మలైజ్ స్కోర్ కార్డు కూడా వస్తుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూసినట్టు హిందీ వాళ్ళది 53 మార్కులు వచ్చినాయి. నార్మలైజేషన్ తర్వాత కూడా 53 వచ్చినాయి. కారణం ఏంటంటే ఒకే సెషన్ జరిగింది కాబట్టి. ఎవరికైతే సెషన్లు చేంజ్ ఉంటాయో ఈ నార్మలైజ్డ్ కాడ మార్క్స్ అనేవి చేంజ్ ఉంటాయి.
అంటే ఇక్కడ వాళ్ళకి వచ్చిన మార్కులు ఇక్కడ ఉంటాయి. నార్మలైజేషన్ వచ్చిన తర్వాత మార్కులు ఇక్కడ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఇవి టెట్ మార్కులు తర్వాత ఉంటాయి. టోటల్ మార్క్స్ అనేటివి ఇక్కడ ఇస్తారు. ఈ విధంగా మనకు ఏపీడీఎస్సీ స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అయింది. ఒకసారి చూసుకోండి. మీరు కూడా ఏపీ స్కోర్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. టెట్ డీటెయిల్స్ ఏదన్నా మీకు ఎడిట్ చేయాలంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మీరు టెట్ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయండి మర్చిపోకుండా. 1 or 2 days మాత్రమే ఈ ఎడిట్ ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని క్యాండిడేట్స్ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ స్కోర్ వచ్చింటాయో ఆల్రెడీ వాళ్ళు తగిన సర్టిఫికేట్స్ అనేవి రెడీగా చేసుకోండి. మనకు సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోమని కింద మనకు నోటిఫికేషన్లో కూడా మనకిచ్చిన ఈ స్కోర్ రిజల్ట్లో కూడా ఉంది చూడండి. ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి స్కోర్ కార్డు, మెయిన్ స్కోర్ కార్డు ఇది. ఈ స్కోర్ కార్డులో చూడండి ఎట్లుందంటే మనకు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్తో పాటు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చింది చూడండి. మనకి ఇన్స్ట్రక్షన్లో టెట్ అనేది 25% వెయిటేజ్ అనేది ఒకటి ఇన్స్ట్రక్షన్. ఏదైనా టెట్ డీటెయిల్స్ మీరు చేంజ్ కావాలంటే మీరు క్లిక్ హియర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ చూడండి ఇన్స్ట్రక్షన్, ద క్యాండిడేట్ నీడ్ టు ప్రొడ్యూస్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ అప్లికేషన్ ఫామ్ అట్ టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. అంటే మనకు ఇచ్చింది ఏంటంటే ఈ మనకి సర్టిఫికేట్స్ ఏవైతే మనము అప్లికేషన్ పెట్టేటప్పుడు మన దగ్గర ఉన్నవి మన క్వాలిఫైడ్ అని చెప్పడానికి మనము ఆప్షన్స్ ఎన్నుకొని ఉంటాం కదా. స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మనము అప్లికేషన్లో మెన్షన్ చేసి ఉంటాం కదా. ఆ మెన్షన్ చేసినవన్నీ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రొడ్యూస్ చేయాలి అని మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా గైడ్లైన్స్ కూడా ఇచ్చేసిండ్రు మనకు, వెరిఫికేషన్ సంబంధించిన గైడ్లైన్స్ కూడా. ఇంకా మనకు తదుపరి మనకు రావాల్సింది ఓన్లీ మెరిట్ లిస్ట్ మాత్రమే. మెరిట్ లిస్ట్, దాంతోపాటు ఫైనల్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్. మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడే 99.99% మనం సెలక్షన్ లిస్ట్ ఈజీగా కనుక్కోవచ్చు, మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది. ఏ విధంగా మనం సెలెక్ట్ అయిన తెలుసుకోవాలంటే మనకు ఆల్రెడీ వీడియో చేసినాం. మీకు టైం ఉంటే ఒకసారి చూడండి. మెరిట్ లిస్ట్ వచ్చిన 2 నిమిషాలకి మనము సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేయవచ్చు. అంటే మనం సెలెక్ట్ అయినమా కాలేదనేది కన్ఫామ్గా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.